శని త్రయోదశి గురువుగారు సహజంగా రకరకాల సాంప్రదాయాలు చెప్తాం. శని త్రయోదశికి దానాలు, హోమాలు, జపాలు, తపాలు. ఈ ఆగస్ట్ నెలలో వచ్చే శని త్రయోదశి అప్పుడు ఏం చెయ్యాలి, అసలు శని త్రయోదశి సాంప్రదాయం ఏంటి చెప్తారు గురుగారు? మంచిదమ్మా. అసలు మాఘ బహుళ శని వారం త్రయోదశి రోజున శనీశ్వరుడు పుట్టాడు అని చెప్పి అసలు శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు మాస శివరాత్రి చేస్తుంటాం ప్రతి నెల, అలానే మహాశివరాత్రి చేస్తూ ఉంటాం. సంకష్టహర చతుర్థి చేస్తూ ఉంటాం ప్రతి నెల, అలానే అసలైన సంకష్టహర చతుర్థి వేరే ఉంటుంది. అలాగే శనివారం త్రయోదశి అంటే శనీశ్వరుడు పుట్టినటువంటి వారం, తిథి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి శనీశ్వరుడి ప్రీతికరంగా చేస్తూ ఉంటారు శని త్రయోదశి. శని త్రయోదశి రోజున ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది? అసలు శనీశ్వరుడికి ఏం చేయాలి అంటే, శని కర్మకారకుడు. శనీశ్వరుడు మనకి కర్మకారకుడు. ఏదైతే మనం అనుభవిస్తున్న కర్మ ఉందో ఆయన కారకుడే శనీశ్వరుడు. తప్పనిసరిగా శని వచ్చాడు, బాధలు పెడుతున్నాడు అని చెప్పి చాలామంది బాధపడుతుంటారు. ఏలినాటి శని, శని మహాదశ, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇట్లాగా జన్మ శని, ద్వాదశ శని, ద్వితీయ శని, దీన్ని ఏలినాటి శని అని చెబుతాం. శని కర్మకారకుడు అంటే ఏదైతే మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఏదైతే పాపం ఉందో దాన్ని విముక్తి కలుగు చేసేటువంటి కారకుడే శని. ఆ కాలం అంటే నీ కర్మ ఇంకా తీరలేదురా అంటే ఏళ్ళనాడు శని వచ్చి ఆ బాధలు మొత్తం కూడా అనుభవించేలా చేసి నీ కర్మను విముక్తి చేస్తున్నాడు శనీశ్వరుడు. కానీ మనం ఆయన వచ్చాడు అంటేనే ఒక రకమైన భయం, ఆందోళన అంటే అనకూడదు. కానీ శనిగాడు అనేటువంటి పరిస్థితిలో కూడా శనీశ్వరుడు పాపం తిట్టించుకుంటున్నాడు. ఆయన అంటే ఎవరైనా మనకి నచ్చని వ్యక్తికి కూడా ఇదే పేరు పెట్టాడురా, వాడికి శనిగాడు పెట్టాడు అంటే. శనిగాడే అంటే శని ఈశ్వరుడు. ఈశ్వర శబ్దం కలిగినటువంటి దేవతలు చాలా అరుదుగా ఉంటారు. కపీశ్వరుడు, అలాగే శనీశ్వరుడు. ఈశ్వరుడు అంటేనే పరిపాలించేటువంటి వాడు అని అర్థం. అలాంటి శనీశ్వరుని మనం చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నాం. శనీశ్వరుడు ఉండవలసినటువంటి స్థానాల్లో ఉంటే ఆయన ఇచ్చేంత ఉన్నతమైనటువంటి యోగం ఏ గ్రహాలు కూడా ఇవ్వలేదు. అలాంటి ఉన్నతమైనటువంటి గ్రహమే కర్మకారకుడు కాబట్టి శనీశ్వరుడే చాలా ప్రధానమైనటువంటి దేవుడు. శనివారం ఆయన అధిపతి కాబట్టి, అందులోనూ ఈ ఆగస్టు 31వ తారీఖు శనివారం త్రయోదశి కలిసి వస్తుంది. అందులో అమావాస్య ముందు వస్తుంది, ఇంకా బలంగా ఉంటుంది. ఆయన ఉండడమే నీలవర్ణంలో, కృష్ణవర్ణంలో ఉంటాడు కాబట్టి. అలాగే ఆయన అంటే నక్షత్రాలకి అధిపతి అయినటువంటి పుష్యమి నక్షత్రం కూడా కలిసి రావడం అనేది చాలా విశేషం. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలకి శనీశ్వరుడు అధిపతి. ఈ 3 నక్షత్రాలకి శనీశ్వరుడు అధిపతి. పుష్యమి నక్షత్రం 31వ తారీఖు వస్తుంది. అంటే ఆయన కారకుడ అధిపతి అయినటువంటి నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రము, శనివారము, త్రయోదశి 3 కలిసి రావడం అనేది చాలా విశేషమైనటువంటి రోజు. ఓ మాట చెప్పాలంటే ఈ మధ్యకాలంలో అరుదుగా అవే వస్తూ ఉన్నాయి. ఈ అంటే విశేషమైనటువంటి కలయిక, అరుదైనటువంటి కలయిక. మొన్న మనకి ఆషాఢ బహుళ అమావాస్య ఆదివారం వచ్చింది, అమావాస్య వచ్చింది. అందులో నక్షత్రం కూడా మంచి నక్షత్రం కలిసి వచ్చింది. సిద్ధయోగం జరిగింది. ఈ పుష్యమైన నక్షత్రం కలిసి వచ్చింది అమావాస్య రోజున. పుష్యార్క యోగం అయింది ఆ రోజు, ఆమార్క యోగం అయింది, సిద్ధయోగం కలిసి వచ్చింది. అలాగే ఇప్పుడు మనకు వస్తున్నటువంటి శని త్రయోదశి అలానే ఉంది. శ్రావణ పౌర్ణమి సోమవారం కలిసి రావడం అలానే ఉంది. రేపు వచ్చేటువంటి అమావాస్య 2వ తారీఖు ఏదైతే ఉందో అది కూడా సోమావతి అమావాస్య అవుతుంది. సోమవారం అమావాస్య కలిసి వస్తుంది. అంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కలయికలన్నీ కూడా అరుదైనటువంటి కలయికలే. తిథివార నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో తక్కువ సందర్భాలు వచ్చేటువంటి కలయిక ఏదైతే ఉందో అలాంటి అరుదైన కలయిక అంటే వస్తూ ఉన్నాయి, కానీ అరుదుగా వస్తూ ఉన్నాయి. వాటిల్లో పుష్యమి నక్షత్రం కలిసి రావడం శని త్రయోదశి రోజున చాలా విశేషమైనటువంటి రోజు. శనివారం రోజున శనీశ్వరుడికి శని త్రయోదశి రోజున ఏం చేస్తే ఫలితం వస్తుంది అంటే, ముఖ్యంగా శనీశ్వరుడు శనివారం రోజున తెల్లవారుజామున 4 గంటల నుంచి 5:30 గంటల లోపల శని ఉద్భవ కాలం అంట. శనీశ్వరుడు పుట్టేటువంటి సమయం, ఆయన పుట్టిన సమయం కూడా అదే శనోద్భవ కాలం అంటారు దాన్ని. ఆ కాలంలో చేస్తే ఏ పనైనా 100% సక్సెస్ అవుతుంది, సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు చాలామంది శనివారం ఇల్లు మారం, శనివారం పెళ్లి చేసుకోమంటారు. కానీ శనివారం తెల్లవారుజామున వాళ్ళ నక్షత్రానికి తారాబలం కుదిరి ఇల్లు మారితే మరలా ఇల్లు మారాల్సిన అవసరం ఉండదు. ఆ ఇంట్లో అపురూపమైనటువంటి విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది. అది సాక్షాత్ నేనే దానికి సాక్ష్యం కూడా. మా గురువు గారు, మీరు చేస్తూనే ఉంటారు, పొంగూరు లక్ష్మీనారాయణ గారు. మా గురువు గారు 93లో
నేను ఒక దేవాలయంలో అర్చకుడిగా నియమించే సమయంలో మా గురువుగారు అదే సమయంలో నియమించారు. అలాగే మా స్వగ్రామం నుంచి నేను గుంటూరులో దేవాలయంలో ఇంట్లో చేరడానికి కూడా తెల్లవారుజామున ఆయన ఇదే ముహూర్తం పెట్టారు. తెల్లవారుజామున 4ంటికి మీరు పాలు పొంగించండి, చాలా బాగుంటుందని. నిజంగా ఆ తర్వాత నేను చాలామందికి సూచించాను ఈ విషయాన్ని. వాళ్ళందరి జీవితాలు కూడా మారిపోయాయి. ఆ రోజు నుంచి నా ఉన్నత స్థాయి మొదలైంది. మా గురుగారు పెట్టిన ముహూర్తం దగ్గర నుంచి నా ఉన్నత స్థాయి మొదలైంది. అలాంటి రోజున ఆ సమయంలో శని ఉషస్సు సమయం అంటాం కదా, ఆ ఉషస్సు సమయంలో చేసే పనులు ఏ పనులైనా తప్పనిసరిగా శనీశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనివారం రోజున ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు శని హోరాకాలం అంట. హోరాకాలం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటుంది. అంటే శనీశ్వరుడు దృష్టి మన మీద కలిగేటువంటి సమయం కూడా. ఇప్పుడు మనం భగవంతుడు పూజ చేస్తున్నాడే భగవంతుడి అనుగ్రహం కోసం, ఆయన దృష్టి కోసమే కదా. చాలామంది శని దృష్టి పెడితే పాడైపోతాం కదా, ఆ సమయంలో ఎందుకు చేయాలంటారు. శని దృష్టి కలగడం వేరు, శనీశ్వరుడు అనుగ్రహం కలగడం వేరు. రెండింటికి తేడా ఉంది. శని దృష్టి వేరు, శనీశ్వరుడు అనుగ్రహం. దృష్టి సుదృష్టి రెండు వేరు వేరు. మంచి దృష్టి కలగడం వేరు, ఆయన అనుగ్రహం వేరు. దృష్టి కలిగి నాశనం అవ్వటం వేరు. నాశనం కూడా అది కూడా నీ కర్మను బట్టే, అంతేగాని ఆయన నాశనం చేయాలని నీ దగ్గరికి రాడు. మన కర్మ ఫలితాన్ని కర్మను విముక్తి చేయడం కోసమే నీ దగ్గరికి వస్తున్నాడు. శని మహర్దశ 19 సంవత్సరాలు ఉంటుంది. 19 సంవత్సరాలు మరి పాడైపోతాడా మనిషి? కాడు. ఎప్పుడైతే శనీశ్వరుడికి ఉండేటువంటి లక్షణం కూడా చూడండి, శని మహర్దశ ప్రారంభమైన వెంటనే ఏదైనా చెడు జరిగిందంటే వెళ్ళేటప్పుడు అమితమైనటువంటి ఆనంద యోగాన్ని ఇస్తున్నాడు అని అర్థం. శని మహర్దశ కూడా అంతే. శని మహర్దశ 3 సంవత్సరాలు ఉంటుంది. శని మహర్దశలో శని అంతర్దశ. ఈ మహర్దశ అంతర్దశ కాలంలో ఎప్పుడైతే కష్టాలను ఇస్తున్నాడో మిగిలిన 16 సంవత్సరాలు కూడా నీకు యోగాన్ని ఇస్తున్నాడు అని అర్థం. వస్తూ కష్టాన్ని ఇచ్చాడు అంటే వెళ్తూ సుఖాన్ని ఇస్తాడు, మర్చిపోలేంత సుఖాన్ని. అది కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే మన దగ్గర ఉన్నంతకాలం మన కష్టాలు అనుభవిస్తుంటాం కదా. ఇప్పుడు అస్సలు గాలి కూడా రాని ప్రదేశంలో ఒక్కసారిగా ఏసీ వేస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా అనుకుంటాం కదా. అలాంటి ప్రశాంతతని శనీశ్వరుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు అంత అమితమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. నాకు తెలిసినటువంటి ఒక స్త్రీమూర్తి, భార్యాభర్తల మధ్యలో గొడవలు, నా దగ్గరకు వచ్చింది. మీ ఇంటికి వస్తాడు, మళ్ళీ నీ దగ్గర ఇంతో మంచిగా ఉంటాడని చెప్పాను. నేను చెప్పిన ముందు రోజు కూడా నా దగ్గరకు వచ్చి ఏడ్చింది ఆవిడ. నన్ను తమ్ముడు అని పిలుస్తుంటుంది. ఏరా నాన్న రాలేదు నాన్న మీ బావగారు అని. కానీ ఇంకొక రోజు టైం ఉంది కదా, ఒక్కరోజు వెయిట్ చేయండి అన్న. ఆ మరుసటి రోజు సాయంత్రం పూలు పండ్లు స్వీట్స్ తీసుకొని వచ్చింది నా దగ్గరికి. అరే నాన్న మీ బావగారు వచ్చారా. అప్పటి నుంచి ఇప్పటికీ నేను చూస్తూనే ఉన్నాను, నా కళ్ళెదురుగానే ఉన్నారు, వాడు చూస్తూనే ఉన్నాను. అమిత ఆనందంగా ఉన్నాను. ఏ రకమైనటువంటి ఎడబాట్లు లేవు వాళ్ళిద్దరి మధ్యలో, ఎక్కడ అపార్థాలు లేవు. ప్రశాంతంగా ఆవిడ అదే చెబుతుంది, నువ్వు చెప్పిన రోజున మీ బావగారు వచ్చారు, నేను లేకపోతే నమ్మేదాన్ని కాదు నేను. అంత పర్ఫెక్ట్గా శనీశ్వరుడు పనిచేస్తాడా అని చెప్పి ఆవిడ ప్రతి శనివారం శనీశ్వరుడికి పూజ చేయడం మొదలుపెట్టి. ఇది జరిగి కూడా దాదాపు 13 ఏళ్ళు అవుతుంది. అంటే శనీశ్వరుడి అనుగ్రహం అనేది అంత విశేషంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన అనుగ్రహం లేకపోతే ఇనుప సామాన్లు అమ్ముకునేవాళ్ళు, మన ఈ ఐరన్ షాప్స్ ఉంటాయి చూడండి, మరి వాళ్ళకి అనుగ్రహం మరి కోట్లలో లాభాలు ఆయన అనుగ్రహమే కదా. మరి అలా ఉక్కు కర్మాగారం ఉంది. ఉక్కు కర్మాగారం మరి ప్రపంచంలోనే విశాఖపట్నం ఉక్కు కర్మాగారం పేరు పొందింది అంటే శనీశ్వరుడు అనుగ్రహం ఉండబట్టే కదా. మరి దాని గురించి ప్రభుత్వాలు పోట్లాడుకుంటున్నాయి అంటే ఆ స్థాయిలో ఉందంటే మరి సామాన్యమైనటువంటి విషయం కాదు కదా. కొన్ని లక్షల మంది బ్రతుకుతున్నారు కదా, మరి శనీశ్వరుడు అనుగ్రహమే కదా. ఆయన అనుగ్రహం కలిగితే మనకు కలగందంటూ ఏమీ ఉండదు. కాబట్టి ఈ శని హోరా సమయంలో జపాలు, హోమాలు, తపస్సులు ఇవన్నీ తీసి పక్కన పెడితే శ్రద్ధగా అంతఃకరణ శుద్ధితో భక్తుడి మనోభావం ఏదైతే ఉంటుందో భగవంతుడి మీద విశ్వాసంతో భక్తితో చక్కగా శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళండి. నవగ్రహాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆలయానికి వెళ్ళండి, బయట కాళ్ళు కడుక్కోండి, శనీశ్వరుడి మీద కొద్దిగా నీళ్లు పోయండి, మరలా నువ్వుల నూనె పోయండి, మరలా నీళ్లు పోయండి, చక్కగా శుభ్రంగా బొట్టు పెట్టండి. చిన్న వస్త్రం ఏదైనా సరే ముందు రోజు మన ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే ఇంకా మంచిది. కర్మ కారకుడు అని చెప్తున్నా. మన ఇంట్లో ఉన్నటువంటి కర్మ, మన మనసులో ఉండేటువంటి కర్మ మొత్తం ఆ వస్తువుల్లోకి వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి అది తీసుకుని వెళ్ళి ఆయనకు సమర్పిస్తున్నంటే మన కర్మ విముక్తి జరుగుతుందని కదా. కానీ గురుగారు చాలామంది ఈ శనీశ్వరుడికి పెట్టే పదార్థాలు కానీ మీరు చెప్పిన వస్తువులు కానీ ముందు ఇంటికి తెచ్చుకోవడానికో ఇంట్లో పెట్టుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు కదా. చాలా పొరపాటు అమ్మ, చాలా పొరపాటు నిజంగా. మన ఇంట్లో ఉండేటువంటి కర్మ మనతో పాటు రావాలి కదా. ఇప్పుడు నేను స్ప్రే చేసుకుంటా, ఏదన్నా షర్ట్ వేసుకుంటా, వాసన వస్తుందా రాదా? వస్తుంది కదా. మరి మన కర్మ మన ఆ వస్తువులో చేరితేనే కదా భగవంతుడి పాదాల దగ్గర చేరుస్తుంది. మనం
కాబట్టి అలాంటి అపోహలేం పెట్టుకొని అక్కడ అది అపోహ, అసలు పెద్ద అపోహ. అలాంటి తప్పు కూడా ఇలానే చేయాలని చెప్తాను తప్పనిసరిగా. ముందు రోజు ఇంట్లో తెచ్చిపెట్టుకొని చక్కగా నీళ్లు పోసి గంధం పెట్టి బొట్టు పెట్టి ఆయన ముట్టుకోకూడదు, ఇట్లాంటి పిచ్చి మాటలు కాదు. శనీశ్వరుడు అంటే ఈశ్వరుడే, సాక్షాత్ పరమేశ్వరుడే. కాబట్టి చక్కగా శనీశ్వరుడికి అధిష్టాన దేవత కూడా ఈశ్వరుడే. కాబట్టి బొట్టు పెట్టి చక్కగా నల్లంటి వస్త్రం కప్పండి. తీసుకెళ్ళిన నువ్వులు ఆ స్వామివారి పాదాల దగ్గర వెండి, ఆయన ముఖం మీదనో శరీరం మీద విగ్రహాల మీద కాదు, ఆయన పాదాల దగ్గర వేయండి. చిన్న బెల్లం ముక్క నివేదన పెట్టండి. అవకాశం ఉంది బెల్లం నువ్వులు మెత్తగా దంచేసి తీసుకుని వెళ్ళి నివేదన పెట్టండి. హారతి, అగరబత్తీలు, దీపం చక్కగా నైవేద్యం పెట్టేసిన తర్వాత హారతి ఇచ్చేసి ప్రదక్షిణాలు చేయండి. నవగ్రహాలకు 27 ప్రదక్షిణాలు లేదు 9 ప్రదక్షిణాలు చేసి మరలా కాళ్ళు కడుక్కుంటే మాత్రం చేసిన పుణ్యం మొత్తం నాశనమే. నవగ్రహాలకు ప్రదక్షిణం చేసి కాళ్ళు కడుక్కున్నంత పాపం ఇంకోటి లేదు. కానీ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకపోతే పాపం అంటారు అనుకుంటారు. యాని కానిచ పాపాలు జన్మాంతర కృతానిచ, జన్మజన్మల నుంచి చేసినటువంటి కృత పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రదక్షిణం ద్వారా వినాశనం అవుతున్నాయని చెప్పిన తర్వాత పుణ్యం వస్తుంది కదా, వచ్చిన పుణ్యాన్ని కడుక్కుంటే ఏముంటుంది ఇంకా? అవునా? నవగ్రహాలు ప్రదక్షిణం చేస్తే కాళ్ళు కడుక్కోకూడదు. చాలామంది అంటుంటారు నల్ల నువ్వులు నూనె అవన్నీ అంటుకున్నాయని. అక్కడ ప్రదక్షిణం చేసిన తర్వాత ప్రధాన ఆలయం ఏదైతే ఉంటుందో అక్కడ ప్రదక్షిణం చేయి. నీ కాళ్ళ కంటుకున్న నువ్వులు నూనె అక్కడే పోతాయి. దేవుడికి పూజ చేసి కాళ్ళు కడుక్కుంటామా మనం? తప్పు కదా. ఇప్పుడు ఏదైనా దేవాలయాలకు వెళ్తే డైరెక్ట్ ఇంటికి రమ్మని చెబుతున్నాం, దీనికి అక్కడ పుణ్యాన్ని మన ఇంటి వరకు తెచ్చుకుంటున్నాం. మరి అలాంటిది ఇక్కడే నువ్వు కాళ్ళు కడుక్కొని పోతే ఇంకేం వస్తుంది నీకు? కాబట్టి చక్కగా కాళ్ళు కడుక్కోకుండా అక్కడ ప్రధాన ఆలయానికి ప్రదక్షిణాలు చేసుకొని ఇంటికి వెళ్తాం. ఇంకా అవకాశం ఉంది. నల్ల నువ్వులు, కొద్దిగా క్రిస్టల్ సాల్ట్, మన గళ్ళ ఉప్పు అంటాం కదా, గళ్ళ ఉప్పు, అలాగే పత్తి, దూది గింజలు తీయకుండా ఉండేటువంటి పత్తి, కార్పాసం అంటాం దాన్ని. అయఖండ కార్పాస లవణ సహిత తిల సహిత తొండుల దానం. బియ్యం, నల్ల నువ్వులు, పత్తి, ఉప్పు, అలాగే ఇనప శీల కావచ్చు, అట్లకాడ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకా విశేషంగా ఈ దానం ఇచ్చినటువంటి ఫలితం రావాలి అంటే శీల తెచ్చుకొని ముందు రోజు మీ ఇంట్లో గోడ కొట్టు, మరుసటి రోజు పీక్కొచ్చి ఆ దానంలో పెట్టి నీ ఇంట్లో ఉండేటువంటి దోషాలు మొత్తం దాంట్లో వెళ్ళిపోతాయి. అంతే కదా. ఆ కర్మ పోవాలి అంటే తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి. కాబట్టి ముందు రోజు తెచ్చుకోవడం మంచిది. ఇంట్లో గోడ కొట్టేసి ఆ ఇనుపశీల తీసుకొచ్చి ఇవన్నీ కూడా బ్రాహ్మణికి దానం చేయాలి. దానం చేయాలి కదా అని కేజీలు పోయక్కర్లా. దానం 100 గ్రాములు నువ్వులు చాలు. ఎన్ని నువ్వులు అయితే ఇస్తున్నామో అంత దక్షిణ కూడా ఎక్కువ ఇవ్వాలి వాళ్ళకి. మరి నువ్వులు మన పాపాన్ని ఎదురు వాడు తీసుకుంటున్నారు కదా. మరి బ్రాహ్మణ ఊరికినే తీసుకోవాలంటే నీ పాపాన్ని తీసుకొని వెళ్ళిపోవాలి అంటే, వాడి పాపాన్ని వాడు పోవాలంటే ఇట్లా కష్టం కదా. నువ్వు నీ దగ్గర దానం తీసుకున్నందుకు సంధ్యావందనం చేసుకోవాలి, సహస్ర గాయత్రి చేసుకోవాలి, దేవతార్చన చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి అంటే మరి ఊరికినే ఎందుకు తీసుకుంటాడు? కాబట్టి దానికి తగిన దక్షిణ. కాబట్టి కొద్దిగా నువ్వులు ఇవ్వండి, కొద్దిగా 100 గ్రాముల నువ్వులు ఇవన్నీ కూడా దానం చేసి, దానం చేస్తే కాళ్ళు కడుక్కోవచ్చు. ఆ దోషం వాళ్ళకి ఇచ్చేస్తున్నాం కాబట్టి అప్పుడు కాళ్ళు కడుక్కోవడంలో తప్పులేదు. అలాగే జపం, శనీశ్వర జపం చేసుకోవచ్చు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం. ఈ శ్లోకాన్ని చక్కగా జపం చేసుకో. లేదు ఇంకా డబ్బులు ఉన్నాయి, ఇంకా దోషాలు ఏమైనా పోవాలి, బ్రాహ్మణ్ణి పెట్టుకొని జపం చేయించు. జపం చేస్తే హోమం చేయించి దానం ఇవ్వాలి. బ్రాహ్మణ్ణి పిలిస్తే ఖచ్చితంగా జపం హోమం 2 చేయించు. జపం, తర్పణం, హోమం, దానం 4 విధాలుగా మనకు వచ్చేటువంటి పుణ్యం వస్తుంది. కాబట్టి ఆ దోష నివారణ కలుగుతుంది. కాబట్టి ఇలా చేయడం అనేది విశేషం. ఇది శని త్రయోదశి రోజు ఆచరించాల్సిన పద్ధతి. అంటే శని బాధలు ఉన్న వాళ్ళు ఇప్పుడు మీరు ముందుగా చెప్పాలి అంటే ఇందాక కొన్ని నక్షత్రాలు చెప్పాను నేను. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాలు వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే కర్కాటక రాశికి 8వ స్థానంలో శని ఉన్నాడు, వృశ్చిక రాశికి అర్ధాష్టమ స్థానంలో శని ఉన్నాడు, మకర రాశికి ద్వితీయంలో శని ఉన్నాడు, అలాగే కుంభరాశికి జన్మంలో ఉన్నాడు, మీనరాశికి ద్వాదశంలో ఉన్నాడు. ఈ 3 రాశుల వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ శని త్రయోదశి రోజున పూజ చేసుకోవడం విశేషం. ఈ రాశులు కాకుండా మిగిలిన రాశుల వాళ్ళు కూడా శని మహర్దశ ఉందో లేదో మీకు తెలియదు, శని అంతర్దశ ఉందో లేదో తెలియదు, జాతకం పూర్తిగా చూసుకోరు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కడో చోట తగులుతూనే ఉంటాడు శని. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శని త్రయోదశి రోజున శనీశ్వరుడికి పూజ చేయడం అనేది విశేషం.